హాయ్ అండి. ఈరోజు కొరమేను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం తీసుకున్న చేపలకు తగ్గట్టు చింతపండు తీసుకోవాలి. నేను ఒక బత్తాయి సైజు చింతపండు నుండి తీసిన రసాన్ని తీసుకున్నాను. అలాగే ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి, మామిడికాయ సన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు టమోటాలు వేసి మగ్గించుకున్నాక అర టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ కారం యాడ్ చేసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు తెరులుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఆ చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి లేకుండా సర్దుకుని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. మన ఛానల్లో ఈ రెసిపీని డీటెయిల్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో చూసి మీరు పర్ఫెక్ట్గా కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా బాగా వస్తుంది. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి.